హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. సో మీరు ఎలా ఉన్నారో కమెంట్స్లో చెప్పండి. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ముందుగా వీడియోలోకి వెళ్తే, సో మనం ఎప్పుడైనా సరే ఇలా క్యాలస్థెనిక్ ఫీట్స్ చేసేటప్పుడు సేఫ్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి ఈ సేఫ్టీ బాక్సెస్, ఈ బ్లాక్ కలర్లో ఉన్నవి నేను కింద పెట్టుకుంటాను ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఒకవేళ ఫ్లాప్ అయినా సరే సో మనకు ఇంజరీ అవ్వకుండా ఉంటుంది అనమాట. మనం ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడైతే చేస్తున్నామో దాని కింద ఉండేటట్టు చూసుకోవాలి. సో మీరు 100% ష్యూర్ నేను చేయగలను అనుకున్నప్పుడు మాత్రము మనం తీసేయచ్చు, అప్పుడు నో ప్రాబ్లం. ఇలా నేను ఫస్ట్ టైం రికార్డింగ్ చేస్తుండడం వల్ల ప్రతిసారి నాకు ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. కెమెరా టైమర్ ఆన్ చేశానా లేదా, కెమెరా కరెక్ట్ పొజిషన్లో పెట్టానా లేదా, సో ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది అనమాట నాకు. సో ఇలా చెక్ చేసుకోవడం సరిపోతుంది ప్రతిసారి. సో ఇలా మనం కెమెరా పొజిషన్ సెట్ చేసుకోవడం వల్ల సో వేరే వాళ్ళకి ఎప్పుడు అడ్డం వస్తూనే ఉంటుంది అనమాట. సో ట్రైనర్ వచ్చేసి, బ్రో ఇక్కడ లెగ్స్ వర్కౌట్ చేస్తున్నారు, కెమెరా కొంచెం పక్కకు పెట్టుకోండి అని చెప్పాడు అనమాట. ఒక 2 minutes పక్కకు పెడతా అని చెప్పిన. This life could be special if I get rid of the devils. They think that I am a rebel, I think they want me to settle. There's nobody on my level, they think that work is too stressful. I think that work is essential, the grind is all in your mental. సో నిన్న నేను చేసిన ట్రయల్ సక్సెస్ అవ్వడం వల్ల సో ఇవాళ డైరెక్ట్గా ఈ స్టెప్పింగ్ బోర్డ్ దగ్గర ట్రై చేశాను. సో ఫైనల్గా సక్సెస్ అయ్యాను. సో చేస్తానో చేయనో అన్న కొంచెం ఇది ఉండే, కొంచెం డౌట్ ఉండే. కాకపోతే ఫైనల్గా ఈ 360 degrees బార్ రొటేషన్ అయితే సక్సెస్ఫుల్గా చేయగలిగాను. సో మనం ఎప్పుడైనా సరే వర్కౌట్స్ చేసేటప్పుడు సో కాన్సన్ట్రేషన్ మొత్తం మన వర్కౌట్స్ మీదనే ఉండాలి. సో పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అన్న ఇది అసలే పెట్టుకోవద్దు. సో ఇది వచ్చేసి ఇట్లా రివర్స్లో మన బాడీని మనం కంట్రోల్ చేయగలుగుకుంటున్నామా, మన వెయిట్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నామా, ఇది అనేది దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ పొజిషన్లో మనం ఈ యాప్స్ క్రంచెస్ చేయాలంటే మనకి ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. సో మెయిన్గా మన వెయిట్ మనం మోసుకోగలంత ఇది ఉండాలన్నమాట. సో ఇది డైరెక్ట్గా చేసేద్దామంటే ఇది అవ్వదు. జనాలకి కొంచెము అసలు ఈ సెన్స్ అనేది కూడా ఉండదు కొంతమందికి, నాకు ఎందుకు అర్థం కాదు. వర్కౌట్ చేస్తుంటాం కదా అనేది కొంచెం ఇది పక్క జరుగుతామన్న ఇది కూడా ఉండదు ఎందుకో మరి. మనము ఈ ట్రయల్ చేసేటప్పుడు మనం చుట్టుపక్కల జనాల ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు. ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి నేను ట్రై చేస్తున్నాను అనమాట, స్టెప్ బై స్టెప్ ట్రై చేస్తాను. సో ఫైనల్గా నేను రివర్సల్ ఇలా చేయగలను అనమాట. సో అది చూసిన తర్వాత జనాల ఎక్స్ప్రెషన్స్ మీరు చూడవచ్చు. సో ఎందుకు అంటే సో ఫైనల్గా సక్సెస్ అయ్యాను, చేయగలిగాను అని. సో మనం ఏదైనా సరే మనం చేయాలి అనుకున్నప్పుడు, ఏదైనా సరే మన జిమ్ అయినా సరే, ఏదైనా సరే లైఫ్లో ఏదైనా సరే, సో మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒకటేసారి నేను వాడు అది చేశాడు ఇది చేశాడు అంటే సో వాడు ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాడో మనకు తెలియదు కదా. సో మనం ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ 1 to 1 ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ వర్కౌట్ చేస్తున్నా అని తెలుసు జనాలకు, అయినా కొంచెం పక్కా జరగాలన్న ఇది కూడా ఉండదు. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మహేష్ 360. సో మీరు ఈ వీడియో కామెంట్స్ షేర్ చేస్తేనే యూట్యూబ్ అనేది వీడియో వేరే వాళ్ళకి సజెషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. ఉంటా, టాటా, బై బాయ్.